ఉన్న కథలని దస్త్రాలన్నమాట. ప్రజారోగ్య విభాగంలో ఇంక్రిమెంట్లు, తదితర పనుల కోసం ఎదురుచూపులు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వైద్యులు, ఉద్యోగులు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కాలపరిమితి పూర్తవ్వగానే ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది. రెగ్యులరైజేషన్ లాంటివి శాఖాపరంగా పూర్తి కావాల్సిన సాధారణ ప్రక్రియలు. కానీ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం పరిధిలో పనిచేసిన అనేక మంది వైద్యులు, ఉద్యోగులకు మాత్రం ఇంక్రిమెంట్లు, ఇతర సేవలు పొందడం కోసం ఇక్కట్లు తప్పడం లేదు. నెలల తరబడి ఎదురుచూస్తూ కార్యాలయాల చుట్టూ కాళ్ళెరగేలా తిరుగుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఒక్కో దసరం కదలాలంటే 6 నెలల నుంచి ఏడాదికి పైగా పడుతుందని వాపోతున్నారు. ఆయా విభాగాల్లో పలువురు అధికారులు ఏ దసరానికైనా తాము అడిగినంత ముట్ట చెబితేనే కానీ పని పూర్తవుతున్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు పెద్ద సంఖ్యలో బాధితులు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఈ బాధితులు ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇలా అన్నీ ఒకటి కాదనమాట. అనేక జిల్లాల్లో అయితే అందరూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే లంచాలు అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఉద్యోగులకు సంబంధించి వారికి చేసిన పనికి వచ్చే వాటికి కూడా ఇవ్వడానికి కూడా ఇలా లంచాలు ఇచ్చుకుంటూ పోతే మేము ఇక్కడ చేయగలని చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్క టైంలను అయితే పెట్టాలని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి దసరాలు కదలడానికి టైంలను అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్